హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణ స్టేట్లో రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ అప్డేట్ గురించి ఈ వీడియోలో చెప్తామని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అయితే మాకు రేషన్ డీలర్ ఫోన్ చేయడం జరిగింది. ఓకే, సో రేషన్ డీలర్ ఫోన్ చేసి, భయ్యా రీసెంట్గా మీరు పిల్లల్ని యాడ్ చేయడం జరిగిందిగా రేషన్ కార్డులో ఇద్దరిని, సో వాళ్ళది దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేయించండి అని చెప్పడం జరిగింది. అన్న మేము చేసాం కదా సరిపోదా అంటే, లేదు ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా అప్డేట్ చేసుకున్నారో రేషన్ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకున్నారో, లేదా ఇప్పటివరకు ఈకేవైసీ కంప్లీట్ పెద్దవాళ్ళు అయినా కూడా చేయలేదో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇంత కట్టుంది. నేను దగ్గరికి వెళ్ళి చూసిన లిస్ట్ ఉన్నోళ్ళు, రేషన్ షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆయన దగ్గర వచ్చేటటువంటి కస్టమర్స్ ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఉన్నట్టున్నారు ఈకేవైసీ చేయించుకునే వాళ్ళు. నిజానికి యాక్చువల్గా గత 6 నెలల నుంచి కూడా గవర్నమెంట్ మనకు చెప్తుంది ఈకేవైసీ చేయించుకోవాలి తప్పనిసరి అని. దాన్ని మనకు పొడిగించుకుంటూ రావడం జరిగింది. అండ్ ఇదే విధంగా ఈ మంత్, ఈ జూలై లాస్ట్ వరకు అని అంటున్నారు. మరి పొడిగిస్తారా లేదా అని కూడా పర్టికులర్ మనకు తెలియదు. సరేనా, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇవన్నీ మాదైతే క్లియర్ ఉంది కదా, మరి ఏం చేయాలంటే పిల్లల్ని మీరు ఎక్కడ ఉంటారు చెప్పారని ఫస్ట్ అని అన్నారు. సో మాదైతే మన దగ్గర సిరిసిల్లనే, కాకపోతే నేను ఇటు బతకడానికి కర్మార్ సైడ్ వచ్చినా అంటే మీరు అక్కడ కూడా ఎక్కడైనా చేయొచ్చు. మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఎవరు ఎక్కడ ఉన్నా కూడా దగ్గర ఏదైనా రేషన్ షాప్ వాళ్ళ దగ్గర కొంచెం రిక్వెస్ట్ చేసేసి ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే నేను కూడా కర్మార్లో 4-5 షాపులు తిరిగిన, ఒక ఆయన చేస్తానంటే తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ట్రై చేసిన. ఒక బాబు వచ్చేసి 10 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వస్తే 11 పడతాయి. పాప వచ్చేసి ఇప్పుడు నవంబర్ వస్తే 4 కంప్లీట్ అయ్యి 5 కంప్లీట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు 4 to 5 మధ్యలో ఉన్నదన్నమాట. ఓకే, అయితే బాబుది 4-5 సార్లు ట్రై చేయంగా వచ్చింది. ఓకే, సో ట్రై చేయంగా వచ్చింది కాబట్టి ఓకే పర్లేదు, బాబుది అయిపోయింది. అయితే పాపది ఏం చేయాలి మరి? ఎందుకంటే బిలో 5 years కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఆల్రెడీ ఏది ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేపిద్దామంటే ఇంకా 5 years కంప్లీట్ కాలేదు కదా అని వాళ్ళు రిటర్న్ పంపించారు అనమాట. అన్న మరి పరిస్థితి ఇది, బాబుది అయిపోయింది, పాపది ఇంకా కాలేదు, బిలో 5 years అంటున్నారు, ఫింగర్ ప్రింట్స్ ఇంకా అప్డేట్ తీసుకుంటలేదు, ఏది ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించి మళ్ళీ ఈకేవైసీ కంప్లీట్ చేద్దామని అన్నా కూడా, అంటే నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, తర్వాత ఖచ్చితంగా అప్డేట్ అయినాక మళ్ళీ ఈకేవైసీకి పాప కోసం అయితే ప్రత్యేకంగా ఖచ్చితంగా చేయించండి. లేకపోతే మీకు ఈ రేషన్ కార్డులో ఎవరైతే ఈకేవైసీ చేయించుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసేసే అవకాశం ఉంది కావచ్చు అని చెప్పడం జరిగింది. అన్న కరెక్ట్ చెప్పండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. అంటే నేను కూడా చెప్పరాదన్న, మాకు వచ్చినటువంటి ఆదేశం మీకు చెప్తున్నాను. మరి అది తీసేస్తారా, ఉంచారా, ఇంకా గడువు పెంచి కంప్లీట్ చేసుకోమని చెప్తారా అని కరెక్ట్గా ఏం చెప్పలేదట డీలర్ కూడా. సో ఇట్లా మరి మీకేమైనా డీలర్స్ ఫోన్ చేస్తున్నారా లేదని కామెంట్లో కూడా చెప్పండి. గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ స్టేట్లో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా బియ్యం తీసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం ఈకేవైసీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. కొంచెం రిక్వెస్ట్ చేయండి, ఎందుకంటే నేను కూడా 4 షాపులు తిరిగిన, ఒక్కరు చేస్తారని తెలిసి అక్కడికి పోయినా. మరి ఈ మంత్తోనైతే, జూలై మంత్తోనైతే కంప్లీట్ ఈకేవైసీ లాస్ట్ డేట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోవాలని గవర్నమెంట్ మనకు చెప్తుంది. కానీ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి మనం యాడ్ చేసుకోలేకపోయినాం పిల్లల్ని. మనకు గత సంవత్సరం నుంచి అయితే మనకు రేషన్ కార్డులలో చాలామంది పిల్లలు యాడ్ చేసుకున్నారు. కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు రాకపోతే కొత్త వాళ్ళకి రేషన్ కార్డ్స్ వచ్చినాయి. కాబట్టి ప్లీజ్ ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో, లేదా పిల్లల్ని యాడ్ చేసిన తర్వాత పిల్లలు కూడా ఈకేవైసీ కాలేదో ట్రై చేయండి, చేయించండి. అండ్ ఒకవేళ ఫింగర్ ప్రింట్స్ కనుక రాకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళండి. అండ్ ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ అంటారు కదా, ఇవన్నీ కంప్లీట్ చేయండి. మళ్ళీ వెళ్ళి ఈకేవైసీ, రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ మీరు ప్రయత్నించండి. ఎందుకంటే మనకు పిల్లలు, పేద మధ్యతరగతి వాళ్ళకు రేషన్ కార్డు మీదనే వాళ్ళ చదువులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పథకాలు కావచ్చు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్, అంటే చేయడం మాత్రం, మన ఈకేవైసీ రేషన్ కార్డులో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను వెంటనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.